సో నేపాల్లో సోషల్ మీడియా యాప్స్ అయితే బ్యాన్ చేసిన విషయం మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో నేపాల్లో చూసుకుంటే కనుక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. అలాంటిది ప్రధాని ఇంటి మీద, పార్లమెంట్ మీద దాడులు చేయడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి ఇవాళ చూడొచ్చు నేపాల్లో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అలాంటే సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేయడము అండ్ అలాగే దాని తర్వాత ఉద్రిక్త వాతావరణం నెలకొనడము, ఏకంగా ప్రధాని, అధ్యక్షులు అండ్ పార్లమెంట్ మీద దాడి చేయడము, ఏమంటారు అసలు దీని గురించి? ఒకటి మన అంటుంది కేవలం బయటకు వచ్చింది ఏంటంటే వార్తలో సోషల్ మీడియా బ్యాన్ చేశారు కాబట్టి మనం యువత అంతా రోడ్డు మీదకి వచ్చారు, రకరకాల చేశారు అనేటువంటి కారణాలు చెప్పారు. కానీ నిజానికి ఆ తర్వాత సోషల్ మీడియా మీద బ్యాన్ కూడా ఎత్తేసారు. ఎత్తిన ఆగలా. ఇప్పుడు ఏమంటారు, యాంటీ కరప్షన్, అక్కడ అవినీతి పెరిగిపోయిందనే ఉద్దేశంతో జరుగుతుందో వాతావరణం అని అంటున్నారు. ఏకంగా అది ఎంతవరకు దారి తీసిందంటే ప్రధాని మీద దాడి చేయడం, పార్లమెంట్ మీద దాడి చేయడం, తర్వాత ఏమో అధ్యక్షుడు, మాజీ ప్రధాని వాళ్ళ భార్య కూడా సజీవ దహనం తగలబెట్టడం. అంటే ఈ మధ్యకాలం మనం చూసాం, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, కొన్ని చోట్ల ఇటువంటి అలజడులు, ఉద్రిక్తతలు అన్నీ రావడం, మొత్తానికి అది దేశాధినేతల ఇళ్లలోకి చొరబడడం, విధ్వంసం సృష్టించడం, ఒక రకమైనటువంటి వాతావరణం జరిగింది. కాకపోతే నేపాల్ చాలా చిన్న దేశం, ఎంతమ్మా 3 కోట్ల మంది జనాభా ఎంతమంది ఉంటారు, అంతే చిన్న దేశం, కానీ శాంతియుత దేశం. కానీ అక్కడ ఏమైందంటే గత కొద్ది కాలంగా, ఇప్పుడంటే అలరలు ఇంత తీవ్ర స్థాయిలోకి వెళ్ళినాయి, కానీ మన మే నెలలో కూడా జరిగినాయి ఇటువంటి ఘర్షణలు. అప్పుడు కూడా కొంతమంది చనిపోయారు. అయితే అక్కడ ఒక రకంగా ప్రజల్లో వచ్చిన భావన ఏంటంటే ప్రజాస్వామ్య పాలన కాకుండా మళ్ళీ రాచరికం కావాలి, రాజు పాలించాలి, కానీ ఆ పరిపాలించే రాజు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, అక్కడ వ్యవస్థ కూడా 2 సిస్టమ్ వ్యవస్థ కావాలి అనేటువంటి కొన్ని ప్రజలు భావిస్తున్నారట్టుగా వచ్చింది బయటికి. ఇప్పుడున్నది ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు వచ్చినా కూడా వీళ్ళు దేశంలో ఎంత అవినీతి పెరిగిపోయినా, తర్వాత ఏమో ఒక పక్క నుంచి నిరుద్యోగం పెరిగిపోయినా పట్టించుకోకుండా ఈ పరిపాలన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన పిల్లలందరూ కూడా విదేశాల్లో విలాసాలు చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని చెప్పడం, వాటికి సంబంధించిన వీడియోలు కొన్ని రావడం ప్రజల కోపం తెప్పిస్తున్నాయి. మేమేమో ఇంత నిరుద్యోగంతో, ఇంత అవినీతితోటి ఇంత నలిగిపోతామంటే వీళ్ళ మాత్రం అధికారంలోకి వచ్చి ఇతర దేశాలకు వెళ్ళి విలాసాలవంతమైన జీవితం గడుపుతారా అనేటువంటిది ఒక అలజడి సృష్టించింది. కానీ దీని వెనక కేవలం ఈ అలజడులు ఎప్పుడైతే వచ్చినాయో కొన్ని సోషల్ మీడియా మీద బ్యాన్ చేశారు. వాళ్ళు ఏమని చెప్పారు, మనకు కట్టవలసినటువంటి ట్యాక్సులు కట్టట్లేదు, అందుకని బ్యాన్ చేసామని ఏదో కొంత చెప్పింది ప్రభుత్వం, నమ్మలా. అయితే రెస్ట్రిక్షన్స్ కొన్ని పెట్టారండి వాళ్ళు. ఆ రెస్ట్రిక్షన్స్కి కొన్ని సోషల్ మీడియా యాప్స్ వాళ్ళు ఒప్పుకోలే. మన ఇండియా ఉంది, మన ఇండియాలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ అక్కడ ఆ రెస్ట్రిక్షన్స్కి ఒప్పుకోవాలా. ఏది ఏమైతే ఏంటంటే ఎప్పుడైతే ఒక అంశం దొరికింది, సోషల్ మీడియా బ్యాన్ చేశారు అన్న అంశం ఒకటి దొరికింది, కానీ దాని వెనక చాలా ఉంది. ఇదే అవినీతి వ్యతిరేక పోరాటం కావచ్చు, లేకపోతే ప్రజల్లో పెరుగుతున్న నిరుద్యోగం కావచ్చు, నాయకులు విలాసవంతమైన జీవితం కావచ్చు, అది కాకుండా మళ్ళీ రాజకీయ అధికారం వచ్చి చెప్పాలి. ఎప్పుడైతే ఈ భావన ప్రజల్లో వచ్చిందో దాన్ని క్యాచ్ చేసుకుంటాయి ప్రతిపక్ష పార్టీలు ఆటోమేటిక్గా. ఆ విధంగా జరుగుతుంది. ఎందుకంటే అంటుంది నేపాల్ అనేది హిందూ దేశం కింద లెక్క. దాన్ని గతంలో 1988లో అనుకుంటాం మా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఆయన ఏదో కొంచెం కక్ష కట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి ఆయనకి ఇబ్బంది కలిగిందని చెప్పేసి అని రకరకాలైన వార్తలు వచ్చి అప్పట్లో మనకే ఆయనకు కొంచెం సంబంధాలు చెండి. ఆ తర్వాత వాళ్ళు చైనాకి దగ్గర అయ్యారు. చైనా కూడా ఏం చేస్తుంది, వాళ్ళకి విపరీతమైనటువంటి అప్పులు ఇచ్చింది, కొన్ని వేల కోట్లు అప్పులు ఇచ్చింది, వాళ్ళ ఎయిర్పోర్ట్స్ కానీ వాటికి కూడా అప్పులు ఇచ్చింది. కానీ వాళ్ళు మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తగ్గించుకోమన్నా తగ్గించుకోవట్లా. ఎప్పుడైతే ఒకటి చాలా జాగ్రత్త గమనిస్తే మన చుట్టుపక్కల జరిగేటువంటి ఇప్పుడు జరుగుతున్న నేపాల్ కావచ్చు, మన బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, వీటి వెనక ఏంటంటే వీళ్ళకే చైనా ఏదో రకంగా వాళ్ళకి ఆర్థికంగా అప్పులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ₹1 ఇవ్వడం, ₹10 వసూలు చేయడం లాంటిది ఏదో రకంగా, లేకపోతే ఆ దేశాల్లో స్థావరాలు, నౌకా స్థావరాలు కానీ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని చేస్తుంది. మన ఇండియాకి అలా మూసారు. అయితే అంతకంటే కారణం ఏంటంటే దీని వెనకాల అమెరికా డీప్ స్టేట్ హస్తం ఉంది అనేటువంటి వాదన. అది బంగ్లాదేశ్ అలర్లో కావచ్చు, ఎక్కడ జరిగినా కూడా, ఇప్పుడు నేపాల్లో కావచ్చు. ఎప్పుడైతే నేపాల్ చైనాకి దగ్గర అవుతుందో ఆటోమేటిక్గా అమెరికాకి వ్యతిరేకంగా ఉంటుంది, అమెరికా కన్నెర చేస్తుంది. అందుకని అమెరికాకి సంబంధించిన డీప్ స్టేట్ కూడా ఇక్కడ వర్క్ చేస్తుంది. ఈ అలరల వెనక వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అలరలకి చేసే వాళ్ళ వెనకాల ఆర్థికంగా అండదండలు అంటించేది ఆ డీప్ స్టేట్ అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. వాస్తవాలు ఏంటనేది పక్కన పెడితే మనకి దాదాపు ఇంచుమించు 1750 కిలోమీటర్లు ఎంతో మనకి బోర్డరు.
ఇండియా నేపాల్ బార్డర్. కాబట్టి మన ఇండియా కూడా కొంచెం అలర్ట్ అయ్యింది. ఎందుకంటే ఆ బార్డర్ మొత్తం BSF అంతా అలర్ట్ చేశారు, మొత్తం సెక్యూరిటీ సిస్టమ్ అంతా టైట్ చేశారు. సార్ అంటే మీరు అన్నట్టు ఇప్పుడు చూసుకుంటే ఎంతో ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు అదే ఇండియాకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా మన బార్డర్ దేశం అమ్మా. ఇప్పుడు మన ఇంటి పక్కన ఇల్లు కాలిపోతా ఉంటే మనకి ఎంతో కొంత కనీసం మంటలకు రాకపోయినా ఆ మసైనా అంటుకుంటుంది. అలాగే అందుకని ఖచ్చితంగా బార్డర్ దేశాల్లో ఉన్నటువంటి ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని పారిపోయి మన ఇండియాలో తలదాచుకుందామే. ఆ రోజున శ్రీలంక ప్రధాని వాళ్ళంతా కూడా పారిపోయి వేరే ఇతర దేశాలు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు నేపాల్లో కూడా మిలిటరీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళింది. మిలిటరీ ఇమీడియట్గా రాజీనామా చేయించారు, ప్రధాని వాళ్ళని చేయించారు, వాళ్ళు సేఫ్ జోన్లో పెట్టారు అనుకోండి. అయితే ఖచ్చితంగా అక్కడ అధికార మార్పిడి జరగాలి. ఎవరికి ఇవ్వాలి ఏంటన్నది ఏదో స్పీకర్కి ఎవరో పేరు చెప్తున్నారో అతనికి ఏదో అధికారం ఇస్తారన్నట్టుగా అనిస్తుంది. ఏంటంటే ఏదేమైనా చుట్టుపక్కల ఒక విధమైన శాంతి భద్రతలో లోపించినప్పుడు దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా పక్క దేశాలమే పడుతుంది. అక్కడ బతకలేక అక్రమంగా వలస వచ్చే వాళ్ళు ఉంటారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు అందులోని నేపాల్కి సంబంధించినటువంటి మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ క్లోజ్ చేశారు, 30 ఎయిర్పోర్ట్ల దాకా క్లోజ్ చేశారు అక్కడ. ఇప్పుడు ఈ రోజున మనకి చూడండి అనంతపురంలో మీటింగ్ ఉంది, లోకేష్ గారు వెళ్ళడం మానేశారు. ఎందుకు మానేశారు? మన భారతీయులు అందులోని మన ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఉంటారు, తెలుగు వ్యక్తులు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళని ఏదో రకంగా సేఫ్ జోన్లో బయటకు తీసుకురావాలి అని అలర్ట్ చేయడానికి అక్కడ కంట్రోల్ రూమ్ పెట్టుకుని మంగళగిరిలో ఆయన ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు ఆయన. అంటే అది ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ. అంటే కొన్ని వేల మంది ఉంటారు, మన తెలుగు వాళ్ళని కాకుండా భారతీయులు కూడా వేల మంది ఉంటారు. చాలా ఈజీగా మనం ప్రయాణం చేసేటువంటి దేశం కదా, అనేక రకాల సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మనం భారతీయులందరినీ సేఫ్ జోన్లో తీసుకురావాలి. అదే సందర్భంలో అక్రమ వలసదారులు అరికట్టాలి. మన ఇండియాలోకి అదే రకంగా వస్తారు కదా, ఇన్ని రకాలుగా మనం ఏది ఏమైనా కూడా త్వరలో నేపాల్లో శాంతి భద్రతలు అదుపులోకి రావాలి, ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం రావాలని కూడా కోరుకోవడంలో తప్పలేదు. సరే, ఇంకొకటి అంటే సోషల్ మీడియా చాలా కీలకం అని చెప్పచ్చు. అలాంటిది ఏది ఉన్నా కూడా సోషల్ మీడియా ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు. అలాంటిది ఏకంగా 26 యాప్లని బ్యాన్ చేయడము ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే దాని మీద ఆధారపడిన చాలా మంది ఉపాధి కూడా కోల్పోయామంటూ కూడా చెప్తున్నారు. అండ్ అలాగే మీరు అన్నట్టు అవినీతి కూడా ఒక విధంగా కరెక్ట్ అయితే గనక అంటే ఒకటి సోషల్ మీడియా అన్నది ఎంత మంచో అంత చెడు ఉంది. మంచిగా ఉపయోగించుకుంటే దాని అంత మంచి యాప్ లేదు, అదే విధంగా చెడు కూడా ఉపయోగించుకుంటున్నారు. నేను అంటుంది ఒక సోషల్ మీడియాలో ఫేస్బుక్ అనా లేకపోతే ఎక్స్ అన్నా లేకపోతే రకరకాల వచ్చినాయి యాప్స్ చాలా ఉన్నాయి కదా, అనేక స్నాప్చాట్ లాంటివి వచ్చినాయి, రకరకాలుగా వచ్చిన చాట్లు. కొన్ని ఇల్లీగల్గా కూడా అంటే దొరకవు, ఆ చాటింగ్ దొరకదు. ఇల్లీగల్గా కూడా కొంతమంది టెర్రరిస్టులు చాట్ చేస్తారు. ఈ ఫేస్బుక్లోని ఎక్స్లో చేరే వాళ్ళకి సంబంధించిన గేమింగ్ యాప్లు ఉంటాయి. ఈ మధ్యకాలంలో మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా గేమింగ్ యాప్లు రద్దు చేసింది కదా, యాక్ట్ తీసుకొచ్చి ఆ గేమింగ్ యాప్లో కూడా చాట్లు చేస్తూ ఉంటారు. కాబట్టి మంచి ఉంది చెడు ఉంది, చాలా అది వాస్తవమా అవాస్తవమా అని ఫ్యాక్ట్ చెక్ చేసుకునే లోపల ప్రజల్లోకి వెళ్ళిపోద్ది. కానీ ముఖ్యంగా ఏంటి సార్ అసలు వీళ్ళు నేపాల్ ప్రభుత్వం బ్యాన్ చేయడానికి రీజన్ ఏంటంటే అంటే ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, రోడ్ల మీదకి వస్తున్నారు, అప్పుడు సోషల్ మీడియా ఉపయోగించుకుంటారు కదా అందరూ, అది ఇమీడియట్ గా స్ప్రెడ్ అవుద్ది అనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. అందులోని ఓలీ ప్రధాని ఉన్నారు కదా, ఆయన కూడా రాజీనామా చేసి అతను అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు అనుకోండి. అతను కూడా కొంచెం వివాదాస్పదమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు మన భారతదేశంతో అంత స్నేహ సంబంధాలు ఉండవలసిన దేశం, అది చిన్న దేశం, సత్సంబంధం ఉండాలి. ఆయన కూడా వివాదాస్పద కామెంట్లు ఇచ్చాడు మన ఈ మధ్యకాలంలో. ఏమని, శ్రీరాముడు మా దేశంలోనే పుట్టాడు, విశ్వామిత్రుడు మా దేశంలోనే పుట్టాడు అంటే మనం ఏమనుకుంటాం, మన శ్రీరాముడు జన్మస్థలం అంటే అయోధ్య అంటాం. అయోధ్యలోనే ఇప్పుడు ఈరోజు ఈ మధ్యకాలంలో మనం రామ మందిరం డెవలప్ చేసుకున్నాం. ఆ తర్వాత స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు కొన్ని చేయడం, చైనాకి అనుకూలంగా మారడం, ఇవన్నీ కూడా మనం భారతదేశ ప్రభుత్వం కూడా అన్ని గమనిస్తుంది. కానీ చాలా చిన్న దేశం, హిందూ దేశం, అది బాగుండాలనే కోరుకుంటాం. దాంతో మనకి ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనకి. అయితే ఏదేమైనా కూడా ఇది కేవలం సోషల్ మీడియా మీద బ్యాన్ చేసినటువంటి యుద్ధంగా మనం పరిగణించకూడదు. దీని వెనకాల అనేక రకాలైనటువంటి కారణాలు, అవినీతి కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, పెరిగిపోతున్న నిరుద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. దీంతో పాటు కొన్ని ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్నట్టు అమెరికా డీప్ స్టేట్ కూడా ఉందా, ఎప్పుడైతే చైనాకి దగ్గర అవుతుందో నేపాల్, అందుకని ఆ ఉద్దేశంతో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తుందా, ఇన్ని రకాలైనటువంటి వార్తలు కథనాలు వస్తున్నాయి. ఏదేమైనా ఖచ్చితంగా అధికార మార్పిడి జరుగుద్ది, ఎవరో వాళ్ళకి అధికారం ఇస్తారు. కానీ ముందుగా చేయవలసింది ఏంటంటే ప్రజలు శాంతియుతంగా ఉండేలాగా ఒక ప్రకటనలు అయితే రావాలి. లేకపోతే ఏంటంటే ప్రజలు శాంతించట్లేదు అక్కడ. మరి డైరెక్ట్గా అధికారుల ఇళ్లలోకి, అధినేతల ఇళ్లలోకి వచ్చేసారు అంటే ఎంత తీవ్రమైన ఉద్రిక్తులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మామూలు సామాన్య యువత, చదువుకున్న యువత అంత దిగా చేరు. మరి దీని వెనకాల కారణాలు ఏంటి, ఎవరున్నారు, ఎవరి ప్రోత్సాహం ఉంది,
చనిపోయేంత వరకు ఎందుకు వెళ్తున్నాయి, ఇవన్నీ మారణకాండ వెనక ప్రోత్సహిస్తుంది ఎవరో, ఇవన్నీ బయటకు వస్తాయి. కానీ ఈ లోపుగా మాత్రం ఇండియా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. అక్కడ శాంతియుత ప్రభుత్వం ఏర్పడడానికి సాయం చేయడానికి కూడా ఇండియా వెనకాడదు. ఎందుకంటే అది బాగుండాలి, మన పక్క స్టేట్ పక్క దేశం కాబట్టి బాగుండాలి. కానీ డబ్బులు అయితే అప్పులు ఇచ్చి చేస్తుంది, కానీ చైనా మరి ఏ విధంగా స్పందిస్తుంది అది కూడా మనం చూడాలి. అమెరికా కూడా రెస్పాండ్ అవుద్ది ఖచ్చితంగా, ప్రపంచ దేశాలు రెస్పాండ్ అవుతాయి. అంత హింసాత్మక ఘటనలు జరుగుతున్నప్పుడు యుఎన్ఓ కావచ్చు, ఐక్యరాజ్య సమితి లాంటివి కూడా రెస్పాండ్ అవుతాయి. ఏదేమైనా కూడా ఇవన్నీ మనం గమనించాలి. ఇక్కడ శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, మనం జరిగిన ఇండోనేషియాలో కావచ్చు, ప్రపంచంలో ఒక విధమైనటువంటి అలజడులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, ఆ ప్రమాదం మన దేశంలోకి రాకుండా ఏ విధంగా చేయాలి ఏంటనేది మాత్రం తగు జాగ్రత్తలు మాత్రం ముందే తీసుకోవాలి ఎవరైనా సరే.